చూసారా బ్రో ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? చూసా, టీజర్ చూసా, చాలా బాగుంది. సరే ఎలా అంటే కళ్యాణ్ రామ్ కు ఒక బింబిసార్ చేశారు కదా, బింబిసార్ కు ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అయింది. బట్ ఈ మూవీ కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ రావాలని అనుకుంటున్నా. బాగుంది. టీజర్ లో ఏం నచ్చింది బ్రో? టీజర్ ఎలా అంటే నాకు వైజయంతి చాలా బాగుంది. ఆమె క్యారెక్టర్ బాగుంది. ఎందుకంటే అప్పుడు చూసాం మనం కర్తవ్యం మూవీలో అసలు పోలీస్ ఆఫీసర్ అంటే అసలు ఇరగొట్టేది. కర్తవ్యం మూవీలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే మూవీలో సేమ్ అంటే అదే యంగ్ లేడీ లెక్క ఉంది. అసలు ఇంత అసలు ఏజ్ గ్యాప్ అసలు అలా అసలు అనిపించట్లేదు. సర్లేరు నీకెవరిలో ఆమె కొంచెం డీసెంట్ రోల్ చేసింది. సో కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, మా విజయశాంతి కాదు అట్లా చేస్తాం. ఈ సినిమాతో అది తీరిపోతుంది. ఈ సినిమాతో పక్కా తీరిపోతుంది. ఎందుకంటే నేను కూడా చూస్తే ఎట్లా అంటే మహేష్ బాబు మూవీ అది సర్లేరు నీకెవరు ఎట్లా అంటే అమ్మ క్యారెక్టర్ చేసింది. అమ్మ క్యారెక్టర్ అంటే ఎలా ఉంటది ఎట్లా తెలిసి అందరికి ఎట్లా అంటే శారీ కట్టుకొని ఇంట్లోనే ఉండాలి అలా. బట్ ఇది ఎట్లా అంటే ఇందులో పోలీస్ ఆఫీసర్ అంటే యంగ్ లేడీ ఇందులో ఈసారి పక్కా అసలు దానికి అప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా. ఇప్పుడు ఈ మూవీ తోటి వడ్డీతో పాటు తిరిగిస్తుంది అందరికి. అయితే టీజర్ లో ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే కి ఈ డ్రెస్ లో చూడాలి, ఇదే నువ్వు నా కానుక అని చెప్పేసి ఒక డైలాగ్ అంటారు. సో నేరం చేసినోడు ఎలాంటి వాడైనా అటు బంధువు అయినా రౌడీ అయినా చెప్పి అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది. ఏంటి తిరిగి మళ్ళా హీరోనే అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వస్తుంది? ఏమంటే ఎట్లా అంటే నాకు తెలిసి అరెస్ట్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే ఎట్లా ఇప్పుడు ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎట్లా అంటే చట్టం అనేది ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని శిక్షించాలి అని ఉంటాయి. అంటే తప్పు చేస్తాడో చేయలో ఒక రిమార్క్ వచ్చిందంటే పక్కా తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ కోర్టులో ప్రెజెంట్ చేస్తారు. అలా చాలా ఉంటాయి కదా. బట్ ఎంత ఈసారి కూడా అంతే అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నా. అలా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో? యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ కూడా అసలు టీజర్ చూడగానే నాకు అనిపించింది ఇది కూడా ఒక మంచి హిట్, పక్క ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎట్లా అంటే కళ్యాణ్ రామ్ చూసాం, అప్పుడు చాలా మూవీస్ ఫ్లాప్ అయ్యి అప్పుడు పటాస్ చూసాం. పటాస్ అసలు పోలీస్ ఆఫీసర్లో చాలా బాగుంటాడు. బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత బింబిసారా నాకు కళ్యాణ్ రామ్ ఆ రెండు మూవీస్ చాలా బాగుంటాయి. బట్ ఈసారి కూడా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా ఇది కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాం. మూవీ కోసం వెయిటింగ్. బ్లాక్ బాస్టర్ ఇవైతే కనిపించినాయి లక్షణాలు మీకు? పక్కా అనిపిస్తుంది బ్లాక్ బాస్టర్ అయితే. ఎందుకంటే అందులో వైజయంతి ఉంది. అసలు వైజయంతి వాళ్ళ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే తెలుసు. వైజయంతికి చాలా మంది ఫ్యాన్స్. అలాంటి రోల్ చేస్తుంది అంటే ఆమెను చూడడానికనే వెళ్తారు. అంటే వింటేజ్ విజయశాంతి. ఎస్ పక్క చాలా బాగుంది. ఎట్లా అంటే చాలా మంది కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ వెళ్ళకపోవడం ఏమో గానీ వైజయంతి కోసం ఆ రోల్ చూడడానికి చాలా మంది వెళ్తారు మూవీకి. ఆమెకి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు అది ఏమైనా హెల్ప్ అయ్యి మొత్తం అది కూడా చాలా హెల్ప్ అవుతుంది సార్ పక్క. ఓకే బ్రో, థ్యాంక్ యూ.